మన దేశంలో సత్యమును బోధించే వాళ్ళకి స్వేచ్ఛ లేదండి. నీతిని బోధించే వాళ్ళకి స్వేచ్ఛ లేదు. బైబిల్ పట్టుకొని ఒక గ్రామానికి వెళ్ళి స్వార్థ చెప్దామని, బైబిల్కి పట్టుకొని దేవుని మాటలు చెప్దామని, బుద్ధిమంతులు చెప్దామని, త్రాగుల్లో నుంచి వారిని విడిపించాలని, వ్యభిచారంలో నుంచి వారిని విడిపించాలని, చెడు అలవాట్లో నుంచి వారిని విడిపించాలని ఒక పాస్టర్ గారైనా కానీ, ఒక దైవ సేవకులైనా కానీ, ఒక బ్రదరే కానీ బైబిల్ పట్టుకొని ఆ గ్రామానికి వెళితే ఆ గ్రామంలో మతోన్మాదులు కొందరు ఆ పాస్టర్ గారిని రానికుండా ఆ పాస్టర్ గారిని కొడుతున్నారు, ఆ పాస్టర్ గారిని తిడుతున్నారు, ఆ పాస్టర్ గారిని అవమానం చేస్తున్నారు, ఆ పాస్టర్ గారిని వీలైతే చంపేస్తున్నారు. ఎందుకంటే మీరు మా దేశము కాదు, మా ప్రాంతం కాదు, వెళ్ళిపోండి, ఇది మా దేశం అని చెప్పి అలా నీతి న్యాయమును మంచి దేవుని మాటలు చెప్పే పాస్టర్లను తన్ని తరుముతున్నారు. కానీ మన దేశము భారతదేశానికి మంచి పేరుంది. ఏం పేరంటే స్త్రీలను మంచిగా గౌరవిస్తుంది. కానీ అదే స్త్రీని మానభంగం చేసేటప్పుడు ఎవరు పట్టించుకోవడం లే. అదే స్త్రీ రికార్డ్ డాన్సులు వేసేటప్పుడు ఆ గ్రామంలో ఎవరు పట్టించుకోకుండా అందరు వెళ్ళి చూస్తున్నారు. అదే రకంగా రీసెంట్గా ఒక మంచి నాయకుడు పబ్లిక్లో ఆ స్త్రీని తీసుకొచ్చి వ్యభిచారం చేస్తున్నా కూడా అతని గురించి ఒకరు కూడా ఎత్తి మాట్లాడడం లేదు. అంటే వ్యభిచారాలు బాగా జరగవచ్చు, మానవంగాలు బాగా జరగవచ్చు, రికార్డ్ డాన్సులు బాగా జరగవచ్చు, ఇతరుల అసాంఘిక కార్యక్రమాలు ఎన్నైనా జరగవచ్చు. కానీ బైబిల్ తీసుకొని దేవుని బోధ చెప్పాలని, బైబిల్ తీసుకొని దేవుని మాటలు చెప్పాలని, బైబిల్ తీసుకొని మనిషి యొక్క మనస్తత్వాన్ని, మనిషి యొక్క చెడు అలవాట్లను మాన్పించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి పాస్టర్ల మీద కొట్టడము, తిట్టడము, దాడి చేయడము, చంపడము, తరిమేయడం మా దేశం కాదని ఒక శత్రువులుగా చూడడం అనేది చాలా వరకు విచారకరమైందండి. ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు మంచి చేస్తానరా, ఎవరు చెడు చేస్తానరా, ఎవరు మంచి కోసం గ్రామంలోకి వస్తానరా, ఎవరు చెడు కోసం గ్రామంలోకి వస్తానరా, ఎవరు రావడం ద్వారా ఆ గ్రామము మంచి జరిగిపోతుంది, ఎవరు రాకుండా ఉండడం ద్వారా ఆ గ్రామం మంచి జరిగిపోతుంది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి.